తెలంగాణ రాజ్భవన్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇలా ఉండగా ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కాబోతున్నారు. కాగా తన పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తన పర్యటన రాజకీయ పర్యటన కాదన్నారు గవర్నర్. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకత అన్నారు. రామ మందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తామని తెలిపారు గవర్నర్. ఆరోగ్య పొంగల్, తెలంగాణ పొంగల్, ఇదిలో పొంగల్ నాది కడుతున్నా. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను పొంగల్ పండుగ ప్రార్థిస్తున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. I'm really very happy to celebrate the Sankaranti Pongal at Raj Bhavan, and it's a special Pongal for all of us. And I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters. And it should be a prosperous Pongal, and each and everyone should be happy. And we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year, and this is a very special occasion. And today afternoon we are going to release a song on Sri Ram in Telugu as well as in English, Hindi. And on that day we had the opportunity to have the Ramar Paduka here, and the doors for Ramar temple, the great Ramar temple, has been made in Hyderabad. And I also visited the timber producers of that Ram